హైదరాబాద్ లో వరుస విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రామంతపూర్ ఇన్సిడెంట్ తరువాత మళ్ళీ ఇంకొక ఘటన జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి మనం వెళ్తూ ఉన్నాం. అంబర్పేట పిఎస్ పరిధిలో వినాయకుడి మండపం ఏర్పాటు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే ఆ యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బాగంబర్పేట్ డివిజన్ వి హనుమంతరావు ఇంటి నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపు వెళుతూ ఉంటే మధ్యలో కొందరు యువకులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ అనే యువకుడు కర్రతో పైన ఉన్న కరెంట్ వైర్స్ ను పైకి లేపగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. శరీరంపై తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. హైదరాబాద్ రామంతపూర్ విషాద ఘటన మరొక ముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బండ్లగూడ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తరలిస్తూ ఉండగా ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తో చనిపోయారు. నిన్న రామంతపూర్లోని గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సమయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి రథం విద్యుత్ తీగలను తాకి షాక్ తో 6 చనిపోయారు. కరెంట్ తీగలు మృత్యుపాసాలయ్యాయి. రామంతపూర్లో కరెంట్ షాక్ తగిలి 6 చనిపోయిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందడం అందరినీ కలిసివేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్నటువంటి క్రమంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ట్రాక్టర్ మీదనే చంద్రాయనగుట్ట నుంచి పురాణపూల్ వరకు విగ్రహాన్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా హై టెన్షన్ వైర్స్ తగిలి స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. మొత్తంగా ఈ ట్రాక్టర్ మీద దాదాపు ఒక 10 మంది వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 20 అడుగుల పైగా ఉన్నటువంటి ఆ వినాయక విగ్రహాన్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆ హై టెన్షన్ వైర్లు తగిలాయి. అయితే చుట్టూ కూడా ఇనుపకు సంబంధించినటువంటి వాటి ఉండడము, అంతేకాకుండా అక్కడే వాళ్ళు విగ్రహంతో పాటు కొంతమంది యువకులు ఉండడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. నిన్న ఏదైతే రామంతపూర్ ఘటనలో ఆ ఘటన మర్చిపోకముందే ఈ యొక్క ఘటన కూడా కొంత విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కూడా చాలా వరకు రానున్న రోజుల్లో ఈ వినాయక చవితి ఉన్నటువంటి క్రమంలో చాలామంది విగ్రహాలు ఆయా ప్రదేశాల నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. మీరు చెప్పండి, ఈ చనిపోయినటువంటి వాళ్ళల్లో మీరు ఏమన్నా బంధువులు అవుతారా? నేను ప్లాన్ బాబాయ్ అవుతాను మేడం. ఈ విషయం వచ్చేసి మేడం నాకు 11:30కు ఫోన్ వచ్చింది మేడం. ఏం జరిగింది అని చెప్తే ఇట్లా జరిగింది బాబాయ్, ఇట్లా యాక్సిడెంట్ అయింది, గణేష్ చేసుకుంటే ఇట్లా పైన వైట్ తాగి ధోని అనే వ్యక్తికి షాట్ తాకింది బాబాయ్, సీరియస్లో ఉన్నాడు, మేము అస్వర్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము, మీరు తొందరగా రావాలని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది మేడం. విగ్రహానికి తగిలి వీళ్ళకి షాక్ కొట్టిందంటే ఏం చెప్పారు? విగ్రహం తగ్గే షాట్ కొట్టింది బాబాయ్, మాకు కూడా షాట్ తాకినాక విగ్రహం పైన తాకింది. మెల్లగా ముందర జరుపు అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. పైన షాట్ తాకి సౌండ్ వచ్చిందంట, బర్రని సౌండ్ వచ్చిందంట మేడం. షాట్ తాకి కింద అది బుగ్గలేక కింద పడిందంట. ఆ భయపడి పిల్లలు ఈ కింద ఇద్దరు ఎగిరిపోయిన తర్వాత దేవర్ అనే వ్యక్తి పైనే ఉన్నాడు మేడం. పైన షాట్ తాకి టైర్ మీనికెళ్ళి వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు ఎంతమంది చనిపోయారండి ఈ మొత్తంలో? మాకు వచ్చేసి మా కొడుకే చనిపోయిన ఇన్ఫర్మేషన్ తెలుసు మేడం. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ వాళ్ళ నుంచి కూడా ఒక వ్యక్తి చనిపోయిండు, ఇంకా ఇద్దరు సీరియస్లో ఉన్నారని చెప్పింది మేడం. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకైతే మేము చూడలేము మేడం, ఇంతవరకే తెలుసు మేడం మాకు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు చనిపోయినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ హై టెన్షన్ వైర్లను తాకి ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ విగ్రహాలకు సంబంధించి తరలించేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేది ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడుదల జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.